కాశీబుగ్గలో శుక్రవారం రాత్రి మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి మృతి చెందారని ఎమ్మెల్యే శిరీష తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విషయాన్ని సోమవారం పలాస టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కూడా కంటి మీద, నుదుటి మీద, ఛాతి మీద దెబ్బలు తగిలాయి. 9:45 కల్లా కుమారుణ్ణి తీసుకొని పలాసలో ఉన్న అటు చిన్నబడాం వైపు ఉన్న డాక్టర్ బాలకృష్ణ గారి ఆర్థోపెడిక్ హాస్పిటల్ కి తీసుకెళ్తే ఏంటండి ఇంత దెబ్బలు తగిలాయని అడిగినప్పుడు బైక్ నుంచి పిల్లాడు పడిపోయాడు అంటారు. ఏ డాక్టర్ అయినా అంతవరకే అడుగుతారు, అందులో ఆయన తప్పలేదు. ఏ డాక్టర్ అయినా బైక్ నుంచి పిల్లాడు పడిపోయాడని ఆయన హాస్పిటల్లోనే ఆ గాయాలకి డ్రెస్సింగ్, చిన్న చిన్న కుట్లు వేపించుకొని 10 దాటక ముందే తన కొడుకుని ఊరు దాటించేసిన అతి నిజాయితీ పరుడు మనందరికీ తెలిసిన మన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు. కొడుకుని తప్పించడమే కాకుండా తనకి బాగా తను ఏం చెప్తే అది చేసే నమ్మకస్తుల ద్వారా తన అనుచరుడైన ఇంకొక త్యాడి అనే అతని తాలూకు కొడుకుని ఆ రోజు ఉదయం తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు కూడా యాక్సిడెంట్ జరిగింది వాస్తవం, యాక్సిడెంట్ చేసిన వాడు తన మటుకు తనే వచ్చి లొంగిపోయాడని వాళ్ళు కూడా అంతవరకే ఆ పోలీస్ కేసు వేసి ఎఫ్ఐఆర్ వేసి ఆ అబ్బాయి కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఇక్కడ పలాస ప్రజలకి అలాగే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి 2 ఇన్సిడెంట్ గుర్తు చేయదలిచానండి. ఎందుకంటే మీ దాకా వస్తే ఒకటి, మా దాకా వస్తే ఒకటి అని 2 నాలుకల ధోరణి ఏ రోజు తెలుగుదేశం ప్రభుత్వం గాని గౌతు కుటుంబం గాని చేయలేదు. 2014-19 మధ్యలోని ఇదే పలాసలో నా తండ్రి అయిన గౌతు శ్యాంసుందర్ శివాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక తెలుగుదేశం నాయకుడు ఒక స్వీట్ షాప్ కు వెళ్లి ఆ స్వీట్ షాప్ లోని కుర్రాడుగా ఉన్న అతని పేరేంటండి, డోకి హరీష్ అనే ఒక చిన్న కుర్రాడి మీద అరవడమో చెయ్యి చేసుకోవడం అనేది ఒక తప్పుడు పని జరిగింది. ఆ చిన్న పిల్లాడు సెన్సిటివ్ గా ఉండడం వల్ల ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం తెలిసి ఇదే అప్పలరాజు 2 కులాల మధ్య గొడవగా ఇదే పలాసలోని చాలా పెద్ద ధర్నాలు చేశారు. ఆ రోజు తెలుగుదేశంలో ఉన్న మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయన సలహా మీదట ఎవరైతే ఆ తప్పు చేసి ఆ అబ్బాయిని బాధ పెట్టి ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారో ఆ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాక ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి ఆయన పాతపట్నం జైలులో ఆయన చేసిన తప్పుకి శిక్ష కూడా అనుభవించడం కూడా జరిగింది. ఆ రోజు అధికారంలోకి రావాలనే ఒక నీచ బుద్ధితో ఈ అప్పలరాజు గారు 2 కులాల మధ్య చిచ్చు పెట్టినది ఈ రోజుకి పలాసలో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పలాసలో 2 మైనర్ అమ్మాయిల మీద ఆ అమ్మాయిలు వాళ్ళ తల్లి అనుమతితోనే కొంతమంది అబ్బాయిలతోని బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిల మీద అసాల్ట్ జరిగింది. ఆ విషయం తెలిసి ఆ తల్లిని చాలా మంది పత్రికా విలేకరులు అడిగితే మా అమ్మాయిల మీద ఏమీ తప్పు జరగలేదు, మా అమ్మాయిలు హ్యాపీగా ఇంట్లోకి వచ్చారు అని చెప్పిన ఆ తల్లి మళ్ళీ 24 గంటల తర్వాత మా అమ్మాయిల మీద అత్యాచారం జరిగింది అని మాట ఒప్పుకుంది. ఆ విషయం ఆ రోజు మందసాలో ఉన్న నేను పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ రాగానే ఆవిడకి ఫోన్ చేసి మీరు పోలీస్ స్టేషన్ కి రండి అని డైరెక్ట్ గా నేను ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. ఎవరైనా ఆడపిల్లే వెంటనే అక్కడున్న పోలీసులకి వాళ్ళు ఎవరైనా గాని 24 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేసి పంపించండి అని సలహా ఇచ్చి అమ్మాయినికి ఊరుకోబెట్టి ఏమ్మా నిన్న ఒకలా చెప్పావు ఈ రోజు ఒకలాగా చెప్పావంటే నిన్న భయపడ్డాను, సాధారణంగా ఆడపిల్లల తల్లికి ఉండే భయంతోనే ఆ అమ్మాయి జరగలేదు అంది, కూతురు భవిష్యత్తులో ఏమవుతుందోనే. కానీ తర్వాత అందరికీ తెలిసిపోయింది. దీంతో తన కూతుర్లకి న్యాయం జరగాలని ప్రెస్ ముందుకు వచ్చింది. ఆ విషయం వెంటనే తెలిసి అవతల వ్యక్తుల్ని వాళ్ళు కూడా మైనర్స్ అయ్యారో మేజర్స్ అయ్యారో తెలియదు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మీ పత్రికా సోదరులకి తెలుసు, పలాసలో ఉన్న ఆ కేసుని ఫాలో అయిన చాలా మందికి తెలుసు. అదే ఆడపిల్లలు వాళ్ళతో బయటకు వెళ్లి ఆ పార్టీలో వాళ్ళు కూడా తాగడం అందరూ చూశారు. అయినా ఇష్టంతో జరిగినా ఇష్టం లేకుండా జరిగినా మైనర్ అమ్మాయిల మీద ఒంటి మీద చేయడం ఎవరిదైనా తప్పుని వాళ్ళకి శిక్షించాం. ఇదే నీచ స్వభావం ఉన్న అప్పలరాజు గారు దాన్ని ఆ రోజు ఎలాగ గొడవ చేశారో ఒక్కసారి పలాస ప్రజలకి మా పత్రికా సోదరుల ద్వారా గుర్తు చేస్తున్నానండి. ఏ మాత్రం నాకు సంబంధం లేదు,
ఒక తప్పు జరిగిందని తెలియగానే వెళ్ళి వాళ్ళని అరెస్టేషన్ చేయమని చెప్తే పచ్చి అబద్ధాలు సిగ్గు లేకుండా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అక్కడెక్కడో తాడేపల్లిలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కూర్చున్న ఈ అప్పలరాజు, ఈ ముఖ్యంగా వైసీపీ బ్రీడ్ అంతా ఇంతే. శిరీష ఆవిడ్ని ఇంటికి తీసుకొని వచ్చి బేరాలు పెట్టిందని, బేరాలు కుదరలేదు కాబట్టి ఆవిడ కేసు వేసిందని కనీసం నాలుక కూడా మరతపడని అబద్ధాలు చెప్పాడు. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, పైగా ఆ నేరం చేసిన వారి బంధువులు ఎవరో, నేరం చేసిన వాళ్ళు కూడా కాదు, ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన యువకుల తాలూకా చిన్నాన్న, మేనమామ ఏదో సందర్భంలో నాతోని రామ్మోహన్ నాయుడు గారితో ఫోటోలు తీసుకున్నారని అత్యుత్సాహంతో ఫోటోలు బయటపెట్టి ఇలాంటి నేరస్తులకి తెలుగుదేశం పార్టీతో సంబంధం ఉందని చాలా హల్చల్ చేశాడండి. మరి ఈరోజు అదే అప్పలరాజు గారిని అడుగుతున్నాను, నీ సొంత కొడుకు యాక్సిడెంట్ చేస్తే నీది ఎంత క్రిమినల్ బ్రెయిన్ అయితే నిమిషాల్లోని నువ్వు నిర్ణయం తీసుకొని నీ కొడుకుని బాలకృష్ణ గారి హాస్పిటల్ తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేయించి పావు గంటలోని ఊరు దాటించి ఇంకొక అమాయకుడికి మరి నువ్వేం ఆశ చూపించావో తెలియదు, ఇంకొక అమాయకుడిని పోలీసుల దగ్గర లొంగేలా చేశావు. మరి నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి అప్పలరాజు గారు? ఈరోజు పలాసలో మేము గాని పలాస ప్రజలు గాని ఎవరో ఒక తెలుగుదేశం నాయకుడు ఒకతన్ని ఇబ్బంది పెడితే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుంటే 2 కులాల మధ్య గొడవగా చిత్రీకరించి నాన్న